అట్లాగే మీ ఇద్దరికి కూడా ముగ్గురికి వాళ్ళ మార్పు ముగ్గురికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అట్లాగే సగం కుమార్ హీరో చేసి డైరెక్టర్ చేయాలన్నాడు. ఇంకో 40 మరి అలా అదేలాగా తయారవ్వదు. అలాదేమో ఇంకో 10 ఇల్లు కానీ కట్టి ఉంటాడు. సో విచ్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడు బాగా మనసులు కోరుకుంటూ థ్యాంక్స్. దేవిక సాంగ్. Hello, good evening, Namaste, Hyderabad. And first of all, thank you so much for giving me this opportunity. बहुत ही बड़ा opportunity मिला है, मेरा पहला मूवी है. And thanks to संगा जी and अभी बहुत सपोर्ट की मुझे, और मूवी मुझे बहुत ही अच्छा लगा. आप लोग भी प्लीज़ देखिएगा, मूवी बहुत ही अच्छा लगेगा. गाना इतना अच्छा है तो मूवी भी अच्छा रहेगा ना. So thank you संगा जी for giving me this platform. Thank you so much. Thank you so much. ఆశా. హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఇక్కడికి మీ పనులన్నీ మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ అండ్ నా స్నేహితులకి, నా కోసం ఇక్కడికి ఈ ఆడియో విలేజ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో చూసారు కదా, సాంగ్స్ చూసారు, సో బాగున్నాయి. సో దీంట్లో నేను ఎలా యాక్టింగ్ చేశాను, నా యాక్టింగ్ ఎలా ఉంది, కునాల్ గారి యాక్టింగ్, సో దేవి యాక్టింగ్ ఎలా ఉంది అన్నది మీరు అందరూ థియేటర్కి వచ్చి మూవీ చూడాలనేసి కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన సంగ కుమార్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హీరో అయితే నిజంగా చెప్తున్నా, నాకు షూట్ టైంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. నేను సాంగ్ చూసారు కదా, దాంట్లో కొండెక్కినప్పుడు నేను భయపడ్డాను అనమాట. నేను ఉన్నాను ఆశ, నీకేం పర్వాలేదు, పడిపోతే నేను పట్టుకుంటాను అని ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సంగ కుమార్ గారు కూడా అంటే సమ్ టైమ్ షూట్లో ఉండదు కదా, డిప్రెషన్ వల్ల నా మీద అందరికీ కోప్పడినా కూడా మళ్ళీ వచ్చి ఆశ జోక్గా అంటాం అలా తీసుకోకూడదని మళ్ళీ మంచిగా ఏదో ఒక బిడ్డల దగ్గర తీసుకుని మంచిగా అందరితో మంచిగా మూవ్ అయ్యేవాళ్ళు. నాకు మంచిగా అనిపించింది. సో సినిమా చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్. ఈ సినిమా హీరో సన్నీ కునాల్ ఇంట్రొడక్షన్ చార్మింగ్ స్టార్ మాట్లాడాల్సింది. First of all, I would like to the one and everyone who all are here. మీ లవ్ని చూపించి ఇంత పేషెన్స్తో వెయిట్ చేసి మా ట్రైలర్ని ప్లస్ టీజర్స్ సాంగ్స్ని చూడడానికి ఆడియో లాంచ్కి వచ్చినందుకు మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీకి ముందు మేము ఎంత కష్టపడ్డాం అనేది షూట్ అయ్యేటప్పుడు మాకు తెలుసు. అండ్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి దీనికి అభి డిఓపి, దీనికి డిఓపి అనమాట. సో అతను ఒక్కొక్క షూట్ చేసేటప్పుడు ఏదన్నా ఒక యాంగిల్ సరిగా రాకపోయినా, లైట్ సరిగా రాకపోయినా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ మా డైరెక్టర్ సగకుమార్ సార్, ఇది నేను మీతో వర్క్ చేయడం 3rd మూవీ. ఫస్ట్ మూవీ విజయసింహ 2023లో అయింది. అండ్ 2024లో తాంత్రికుడు మూవీ కంప్లీట్ అయింది, థియేటర్లో కూడా రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు 2025లో రోహిణి అవ్వబోతుంది. మీ అందరి సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా ముందు కూడా ఇంకా మూవీస్ చేస్తూనే ఉంటాం మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ లవ్, మీ సపోర్ట్తో. సో థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్. అండ్ ట్రైలర్ ఎట్లా అనిపించింది ఒకసారి ఓ వేసుకోండి అన్నారు. ట్రైలర్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా హీరో వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు నరసింహరాజు రావాల్సిందిగా కోరుతున్నారు. హీరో ప్రొడ్యూసర్, చిన్న బ్రదర్ అయినా ప్రొడ్యూసర్ చిన్న తమ్ముడు మీ అన్నయ్యల గురించి ఒకసారి
వచ్చిన వాళ్ళ ఆత్మీయులందరికీ మొదలు అభినందనలు. ఆ తర్వాత మీరందరే కదా గర్వపడేది, ఆనందపడేది మా యొక్క ప్రొడ్యూసర్ అండ్ హీరో చూసి నేను ఎంత గర్వపడుతున్నానో ఆ అదృష్టం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను.